గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీపు ఆఫీషియల్. ఇంతకీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మెగా చీఫ్ అయిపోయింది కదా రోహిణి. ముందుగా కంగ్రాచులేషన్స్ అన్నమాట. ఎందుకంటే తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఇంకా మెగా చీఫ్ లాస్ట్ మెగా చీఫ్ అవ్వాలి అని చెప్పేసి కొంచెం ఉంటది కదా సెంటిమెంట్ అని. ఇంకా ఆ సెంటిమెంట్ తో మెగా చీఫ్ అయ్యింది, ఏడ్చింది, బాధపడింది, సంతోషపడింది, అన్ని చేసింది అనమాట. అసలు ఇందులో కరెక్ట్ గా అయ్యిందా లేదా అనే పాయింట్ అవుట్ గురించి మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నాకేం అనిపించినా మీతో షేర్ చేసుకున్నా. మీకు నా అలాగే అనిపిస్తే మాత్రం నా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అండ్ కామెంట్ కూడా చేయండి. అయితే ఏమైందంటే ఆటో గేమ్ పెట్టింది కదా బిగ్ బాస్. అదే నిన్న విశ్వక్సేన్ వచ్చి ఆటో పెట్టిన తర్వాత అందులో ఆటో బజర్ మోగగానే వెళ్ళిపోయి అందులో కూర్చుండిపోవాలి. దాని తర్వాత కూర్చున్నా నించున్నా కానీ కింద పడకుండా చూసుకోవాలి. ఆ గేమ్ పెట్టిన అందులో లాస్ట్ పృథ్వీ విష్ణుప్రియ. నేను నిన్ననే చెప్పిన మీకు, విష్ణుప్రియనే బయటికి వచ్చేస్తుంది, విష్ణుప్రియనే బయటకు వచ్చేస్తుంది, పృథ్వీయే విన్ అవుతాడు ఆ గేమ్ లో అని అయితే నేను నిన్ననే చెప్పిన కదా. సేమ్ అదే జరిగింది. ఎందుకంటే ఆడ కనిపిస్తలేదు, ఆ కన్నుల విందుగా కనిపిస్తుంది. అదే చెప్పింది యష్మి, అదే చెప్పింది రోహిణి, అదే చెప్పింది. మళ్ళీ రోహిణి అన్నదానికి పెద్ద విష్ణుప్రియ నువ్వు జీరో, నువ్వు వేస్ట్, నీ క్యారెక్టర్ వేస్ట్, అది ఇది అన్నట్టు మాట్లాడింది. మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వచ్చి మళ్ళీ మాట్లాడుతుంది రోహిణి. నేను అలా అనలేదు, సీరియస్ గా నేను అలా చెప్పలేదు, అది ఇది అని చెప్పి మళ్ళీ మాట్లాడుతుంది. నాకు అస్సలు నచ్చలేదు. ఆమె అన్నంత మాటలు అనేసి మళ్ళీ నేను అలా అనలేదు, ఇలా అనలేదు అని కవర్ చేసింది. పృథ్వీది ఇక్కడ మిస్టేకే లేదు. పృథ్వీ బరాబర్ ఆడిండు, నువ్వు గెలిచిండు, ఓకే ఆయన గేమ్ ఆయన అట్లా ఆడిండు. కానీ విష్ణుప్రియ ఒకవేళ పృథ్వీని తోసేసి ఉంటే టఫెస్ట్ అంటే టఫ్ ఫైట్ ఇచ్చిండే మాత్రం హైలైట్ ఉంటుండే, ఒక రేంజ్ లో ఉంటుండే. కానీ కావాలని కొద్దిసేపు ఫైట్ ఇచ్చినట్టు యాక్షన్ చేసి కింద పడినట్టు ఏదో కొంచెం నటించింది అలా అయితే నాకు సీరియస్ గా అదే అనిపించింది. గైస్ మీకు అనిపించిందో లేదో నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి గ్లాస్ నిండా వాటర్ పెట్టుకొని తీసుకెళ్ళమని చెప్పాడు కదా. సూపర్ గాడిరు, తేజ సూపర్ గాడిండు, ఇంకా రోహిణి సూపర్ గాడింది. రోహిణి మైండ్ లో పెట్టేసుకుంది అనమాట, ఎలాగైనా మెగా చీఫ్ అయిపోవాలని చెప్పేసి ఫుల్ గా డిసైడ్ అయిపోయిందని అయితే నాకు అనిపించింది. సూపర్ గా అంటే సూపర్ గా ఆడిండు. పాపం తేజ కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది అనిపించింది. అండ్ ఇంకా ఆల్మోస్ట్ అవుతాడు తెస్తాడు అనే లోపే అది మొత్తం పడిపోతుంది అనమాట. వాటర్ అనేది గ్లాస్ లో నుండి పడిపోయాయి. కానీ యష్మి ఏం ఆడలేకపోయింది, తన చేతి షవర్ అవుతుండే, నిజంగానే షవర్ అయింది. లాస్ట్ 2 గ్లాసులు కూడా పడేసుకుంది. విష్ణుప్రియ కూడా ఆడలేదు. పృథ్వీ వచ్చి తేజ క్లాసెస్ పడేయకపోయి ఉంటే ఆల్మోస్ట్ టాప్ 3 కాదు కదా, టాప్ 2 లో ఉండేవాడేమో అనిపించింది. కానీ టాప్ 2 ఉన్నా టాప్ 3 ఉన్నా లాస్ట్ కి ఆఖరికి పృథ్వీ అండ్ మన తేజ అండ్ రోహిణి ఉన్నారు. సో దాని గురించి అంత ఆర్గ్యుమెంట్ అవసరం లేకుండా పడేయకుండా ఉండాల్సింది కదా అని కొంచెం ఫీల్ అయింది అనమాట తేజ. పడేసినా పడేయకున్నా కూడా నీకు లాస్ట్ వరకు ఛాన్స్ ఇచ్చింది కదా తేజ, ఇంకా దాన్ని లైట్ తీసుకోవాల్సిందే అని అయితే నాకు అనిపించింది. ఆల్మోస్ట్ బాగా ఆడారు. ఇంకా విష్ణుప్రియ యష్మి బాగా ఆడలేరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి కుండ పెట్టిరు, బ్యాలెన్సింగ్ చేయాలి గేమ్. అందులో మట్టి వేయాలన్నమాట. ఒక్కో కంటెస్టెంట్ వచ్చేసి ఎవరినైతే చీఫ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళని కాకుండా ఆపోజిట్ వేరే వాళ్ళని ఎవరు అవ్వద్దు అని ఉంటారో వాళ్ళకి 2 స్కూప్ మట్టి వేసేయాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిండు. అందులో నిఖిల్ వీళ్ళందరూ కూడా, గౌతమ్ అయితే పృథ్వీకి వేస్తున్నాడు, వాళ్ళిద్దరికి వేయట్లే. ఇప్పుడు మరి గౌతమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టే కదా. మరి పాపం పృథ్వీ ఆ ఓజీ క్లాన్ నుంచి ఒక్క మెంబరే నించున్నాడు, కనీసం అలా అయినా సపోర్ట్ చేయాలి. ముందు నుంచి ఆడుతున్నాడు, చీఫే అవ్వలేదు, ఆయనకు కూడా ఉంటది కదా సెంటిమెంట్ కొంచెమైనా. అది కూడా లేకుండా పోయింది. గౌతమ్ ఆయనకి వేసిండు. ఇంకా ప్రేరణ వచ్చి అసలు దిమాగ్ పనిచేయదు ఒక్కొక్కసారి ప్రేరణకు, నాకు అర్థం కాదు. ఏమైనా కోపం వస్తుంది నాకు. అటు ఒక స్కూప్ వేస్తుంది, ఇక్కడ ఒకసారి ఇస్తుంది, అలా ఎలా అవుతుంది బ్యాలెన్సింగ్. నబీల్ అదే పాయింట్ రైజ్ చేసిండు, రేష్మి ఉండి నా ఇష్టం అని అంటుంది, చూడలే అంటుంది. అదే ప్లేస్ లా చీఫ్ అదే సంచాలక్ ప్లేస్ లో వేరే పర్సన్ ఉండి ఉంటే ఊకుంటుండే రేష్మి గయ్య 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 అరిచేది. అదే ప్లేస్ లో నబీల్ అరిచిండు. దానికి నువ్వు ఎంత అరుస్తావు, నేను అంత చెయ్యను, నేను బ్యాలెన్సింగ్ చేయను. మళ్ళీ వాళ్ళు గేమ్ ఆడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకేమనిపిస్తుంది అని అనడం అవసరమా? బ్యాలెన్సింగ్ చెయ్యి నువ్వు. అక్కడ ఒకటి వేసింది కదా, నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఒకవేళ పృథ్వీకి వేయాలనుకున్న వాళ్ళు ఒకటే వేసి ఇంకో పర్సన్ దగ్గర ఇంకొకటి వేసేయండి అని చెప్పింటే అయిపోయేది. దానికి తెగ వాదిస్తుంది. నాకు అస్సలు నచ్చలేదు, సీరియస్ గా చెప్తున్నా. నాకు మస్తు కోపం వచ్చింది. ఎందుకు అంటే పాయింట్ పట్టుకొని మాట్లాడిరు. అక్కడ పృథ్వీ అయినా ఉండని, ఎవరైనా ఉండని, నిఖిల్ అదే చెప్పిండు, ఎవరైనా ఉండని. అది బ్యాలెన్సింగ్ కాదు, అది గేమ్ కాదు. బిగ్ బాస్ చెప్పిండు ఒక పర్సన్ ఇద్దరు 2 స్కూప్ వేయాలి ఒక్క పర్సన్ కి అని చెప్పి క్లియర్ గా అందులో మెన్షన్ చేసినాక నువ్వు అలా ఇలా చూడవని చెప్పేసి నవీల్ పాయింట్ అవుట్ చేసిండు. సూపర్ గా పాయింట్ అవుట్ చేసింది అనమాట. మళ్ళీ దాని తర్వాత బ్యాలెన్సింగ్ అయిపోయింది. ప్రేరణ వచ్చి 1-1 వేయడం జరిగింది. ఎందుకంటే
ముందు 1-1 వేసింది కదా, ఇప్పుడు కూడా 1-1 వేసేసి బ్యాలెన్సింగ్ అయితే చేసేసింది ఆఖరికి. ఆల్మోస్ట్ లాస్ట్ వరకు ఉన్నాడు. అసలు ఫస్ట్ టైం పృథ్వీ వేయడం చూడడం నేనైతే ఫస్ట్ టైం చూసిన అనమాట. పాపం అనిపించింది. కానీ రోహిణి కూడా విన్ అయినందుకు హ్యాపీ ఉంది. కంగ్రాచులేషన్స్ అని ముందే చెప్పేసిన కదా. ఎందుకంటే తనకు కూడా చాలా ఉంది, ఆడాలి, అవ్వాలి, లాస్ట్ మెగా చీఫ్ మళ్ళీ ముందుకు లేదు కదా మనకి చాయిస్ అని చెప్పేసి చాలా ఉండే. సో విన్ అయినాక చాలా ఆనంద బాష్పాలు వచ్చేసినాయి ఆమె కళ్ళ నుంచి. ఏడ్చింది ఆటోమేటిక్ గా. విష్ణు నువ్వు జీరో, నువ్వు ఆడలేవు అని చెప్పి కొన్ని మాటలు వదిలేసింది కదా, దానికి అర్థం వచ్చింది అన్నట్టుగా మస్తు ఖుషి అయింది. ఇంకా బిగ్ బాస్ ఏంది హైలైట్ గా సాంగ్ పెట్టిండు, శివంగి వే అని చెప్పేసి. మస్తు అంటే మస్తు ఫీల్ అయింది. చాలా మంది ఫీల్ అయ్యారు. ఇంకా ఇంకా ఈ రోజు అయితే ఇదే. నాకు తెలిసి రేపు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారంటే నాకు తెలిసి మేబీ యష్మి అయ్యే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి నాకు. యష్మి గేమ్ కన్నా చూసుకుంటే తను మాట్లాడిన మాటలు కూడా చాలా ఉన్నాయి. మాటల్లో ఉండాలి, రెండిట్లో ఉంటేనే బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి. నేనైతే అదే చెప్తాను. ఎందుకంటే గేమ్ ఒకటే ఆడితే మాటల్లో లేకపోతే వేస్ట్ అనిపిస్తుంది, మాటల్లో ఉండి గేమ్ ఆడకపోతే కూడా వేస్ట్ అనిపిస్తుంది. సో రెండిట్లో ఉండాలి. మేబీ నాకు అనిపిస్తుంది ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది మాత్రం యష్మి అని డామ్ షూర్ గా అనిపిస్తుంది. సండే రోజు ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాము. వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు, ఏంటి రీజన్స్ కూడా మీతో మాట్లాడతాను అనమాట. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.